హలో ఎవ్రీవన్. సో, ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ ఏంటంటే, 13థ్ అంటే రేపటి నుండి వెబ్ ఆప్షన్స్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అని మెసేజ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన కేర్, అలాగే సేవ్ చేయాలా, ఫ్రీ చేయాలా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. అవంతా కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అది చూడండి. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి కూడా, కౌన్సిలింగ్‌ది నేను ఒక వీడియో చేశాను. అందులో స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదైతే చూడండి. ఎందుకంటే చాలామందికి ఇంకా అండర్ వెరిఫికేషన్, అలాగే ఒక సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయండి, ఇవన్నీ మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో, వాళ్ళందరూ వర్రీ అవ్వద్దు. టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ డేస్‌లోనే ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తాయి కాబట్టి వాళ్ళు వెరిఫై చేయడానికి టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు సర్టిఫికేట్ రీఅప్లోడ్ దగ్గర ఒకసారి మీ డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ అప్రూవ్డ్ అని వస్తే ఇంకా మీకు ప్రాబ్లం ఏమీ లేదనమాట. సో, ఇది కూడా నేను ఆ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. సో, ఆ వీడియో ఒకసారి చూడండి. రీసెంట్ దాంట్లోనే ఉంటుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.